హలో, హాయ్, నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో పొట్లకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసమని పోపు వేసి ముక్కలు కూడా వేసేసాను. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి తాలింపు వేసి అల్లం పేస్ట్ కూడా వేసి పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి సాల్ట్ వేసి మగ్గనించానండి కొంచెం సేపు. తర్వాత అది కొంచెం మగ్గిపోయాక చూడండి, మగ్గిపోయింది. ముక్కలన్నీ చక్కగా 80% వరకు ఉడికిపోయాయి చక్కగా. ఇప్పుడు కొంచెం మనము ఇందులో కొంచెం కారం వేసుకుందాము. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను. చూడండి, కారం వేసాను. కారం వేసేసి బాగా చక్కగా కలిపేసుకోవాలి. చాలామంది పొట్లకాయ కూరలో పాలు, పెరుగు వేసి చేస్తుంటారండి. కానీ నేను అలాగ చేయను. ఎందుకంటే పొట్లకాయ దాని ఒరిజినల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఏవి వేసి చేయను, పాలు కానీ పెరుగు కానీ. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. టొమాటోస్ కూడా వేయకుండానే బాగుంటుంది. ఇలాగ మగ్గనివ్వాలండి కాసేపు. చూద్దాము. చూడండి, చక్కగా మగ్గిపోయింది కర్రీ. చూడండి, మొత్తం చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు, ఇంకా కొత్తిమీర కూడా వేస్తానండి. చూడండి, కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు వేసి కొత్తిమీర కూడా వేస్తాను. నేను కొత్తిమీర ఎక్కువగా వేస్తుంటాను కర్రీస్లో. నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను ఈ విషయము. కొత్తిమీర, ధనియాలు కిడ్నీస్కి చాలా మంచిదని, కిడ్నీస్ని హెల్తీగా ఉంచుతాయని అంటుంటారు. అందుకే నేను ఎక్కువగా వాడుతుంటాను కొత్తిమీర కర్రీస్లో. చూడండి, ఎంత కలిపేసాను చక్కగా. ఇంకా మూత పెట్టేస్తే కర్రీ అయిపోయినట్టే. కొంచెం సేపు ఒక 1 మినిట్ ఉంచితే చక్కగా మగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.